జగన్ అంటే ప్రతి విషయం ఆయన పబ్లిక్ చేసుకోవడమే అలవాటయిపోయింది. ఎందుకు కూటమి ప్రభుత్వం మీద ఎప్పుడు పడి ఏడవడం తప్ప జగన్‌కి ఏ పని పాట లేదు. అసలు మా కూటమి ప్రభుత్వం వచ్చిద్ది. ఇంక ఆయనకెలా సహకరిస్తాం మేము? లేనిపోని ట్యాబ్‌లు ఇస్తాం, అవి ఇస్తాం. పిల్లలు ఇంకా నేర్చుకుంటారనే తప్ప ఆ ట్యాబ్‌లు ఇచ్చి పిల్లల్ని చెడగొట్టారు గానీ ఏమి అభివృద్ధి చేశాడు? మేడం నమస్తే అండి. మీ పేరు? శైలజ అన్న. ఏం చేస్తారు? ఇంట్లోనే ఉంటా హౌస్ వైఫ్. ఏంటి మరి ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి, వాళ్ళ విధానం, మార్పులు అంటే ఏదైతే 10th క్లాస్ ఉత్తీర్ణత శాతం పెరిగింది అని చెప్పి పేపర్‌లో యాడ్స్ అవ్వటం గానీ, టీవీలో కూడా యాడ్స్ రూపంలో రావటం గానీ గవర్నమెంట్ స్కూల్స్ తరపు నుంచి. గతంలో మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూల్స్ అవే వచ్చిన పరిస్థితి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా ఆ విధంగా ఉత్తీర్ణత శాతం పెరిగిందని చెప్పి యాడ్స్ రూపాన రావటం ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు ఒక మహిళగా? దాని మీద మీ రియాక్షన్ ఏంటి అసలు? గవర్నమెంట్ స్కూల్ అనేది తక్కువగా చూడడం అనేదైతే ఏం లేదు. చాలా బాగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంకా చాలా అభివృద్ధి చేయడం, అన్ని ఫెసిలిటీలు కల్పించడం. ఇది ఇంకా జగన్ ప్రభుత్వంలో ఉన్న కంటే ఇప్పుడు 85% కూడాను ఎక్కువ డెవలప్ అయిందని అంతా వార్తల్లో అయినా సంథింగ్ అన్నీ ఇంకా చూస్తూనే ఉన్నాము. కానీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి మార్క్స్ అనేది ఎక్కువ రావడం, ఈ 10th క్లాసు ఉత్తీర్ణత అనేది పెరిగేది అసలు చాలా ఇంకా గర్వంగా మేము చెప్పుకోదగ్గ విషయం. అన్నీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్‌లో మా పిల్లలు ఎక్కువ మార్క్స్ వచ్చినియి, అవొచ్చినియి, ఇవొచ్చినియి అని పేపర్‌లో వాటిల్లో వీటిలో వాళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకునే అలా చేసేవాళ్ళు కానీ అసలు ఈ ఇయర్ అయితే మరి ప్రతి ప్రతి ఊర్లో ఎక్కడైనా సరే, ప్రతి ఏరియాలో గూడాను గవర్నమెంట్ స్కూల్‌లోనే టాప్ ర్యాంక్‌లోని పిల్లలు పాస్ అయిన విధంగా ఉన్నారు. ఆ విషయంలో అయితే చాలా చెప్పుకోదగ్గ విషయం. అంటే ఇటు పక్కన వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్ల పాలనలో ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ విధానం, మార్పులు, రిసోర్సెస్ మొత్తం తీసుకొచ్చాడు కాబట్టే అదే విషయాన్ని ఈరోజు పిల్లలందరూ చదువుకుని ఉత్తీర్ణత శాతం పెరిగిందని చెప్పి అంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంకా జగన్మోహన్ క్రెడిట్ వల్లే వచ్చిందని చెప్పి అంటాం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అదంతా రాంగ్ అండి. ఆయన ఏం చేశాడో గానీ, లేనిపోని ట్యాబ్‌లు ఇస్తాం, అవి ఇస్తాం. పిల్లలు ఇంకా నేర్చుకుంటారనే తప్ప, ఆ ట్యాబ్‌లు ఇచ్చి పిల్లల్ని చెడగొట్టారు గానీ, ఏమి అభివృద్ధి చేశాడు? ఏమీ అభివృద్ధి చేయలేదు. అది తీసేసాక ఆ పిల్లలు ఆ ట్యాబ్‌లు ఇవ్వడమేమో గానీ, ఊరికే అనవసరంగా ఉపయోగించుకోవడం, దానిలో ఉపయోగకరంగా అయితే ఏదీ లేదు. వాళ్ళ పర్సనల్‌గా వాడుకోవడం, చదువుకు సంబంధించి అయితే అవి ఏ రకంగా కూడా ఉపయోగపడలా. ఇంకా ఆయన ఏం డెవలప్ చేశాడు? ఆయన ఊరికే చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు. ఈ మధ్య ఈ 100 రోజులు స్కూల్ విషయంలో లోకేష్ గారు దృష్టి పెట్టారు. దాన్ని బట్టి 10th క్లాస్ ఉత్తీర్ణత కూడా పెరిగింది. ఉపాధ్యాయులందరూ కూడాను కొంచెం కేర్ తీసుకోవడం, అన్నీ ఇంకా బేసిక్‌గా ఆళ్ళు కేర్ తీసుకొని చెప్పడం, ఎక్కువ క్లాసెస్ తీసుకోవడం, ఇంకా ఆయన ఊరికే డప్పు కొట్టుకోవడం తప్ప జగన్ గురించి ఇంకేమీ లేదండి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటే గతంలో ఎలా ఉండేదంటారు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి, మొత్తం విధానాలు గాని ఏం చెప్తారు అసలు? గతంలో అంటే ఏదో ఆయన పబ్లిసిటీ చేసుకోవడం, ఆయన బొమ్మలేసుకొని బ్యాగులివ్వడం, ఆయన బొమ్మలేసుకొని బుక్స్ ఇవ్వడం, ఆయన బొమ్మలేసుకొని స్కూలు మంచిగా ఏదో కొంచెం ఆ పెయింటింగ్‌లు అవి ఇవి ఏపిచ్చడం తప్ప అంతకుమించి ఏమీ లేదు. ఒక అభివృద్ధి చేసింది మంచి టీచర్స్ ఉన్నది గూడా ఏమీ కనపడలేదు. ఇప్పుడు ఈ టీచర్లు ఎలా ఉంటున్నారు? ఎలా చేస్తున్నారు? ఏం చెప్తున్నారు అని నెలకోసారి పేరెంట్స్ మీటింగులు పెట్టడం, మంచిగా కేర్ తీసుకోవడం, ఏదైనా సరే మా ఐటీ శాఖ మంత్రి ఉన్నారు. గట్టిగా పట్టించుకోవడం వల్ల పిల్లలందరూ కూడా మంచి పొజిషన్‌లో మంచి ర్యాంకులయితే సంపాదించారు. అంటే ఇది మొత్తం పక్కన పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు డెవలప్‌మెంట్ ఎలా ఉంది? అసలు ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది అనుకోవచ్చు కూటమి ప్రభుత్వ నాయకులు? ఇది పరిపాలన అంటే గూగుల్ తీసుకొస్తున్నారు. డేటా కంపెనీలు తీసుకొస్తున్నారు. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి 200,00,00,000 సంథింగ్ పెట్టుబడులయితే తీసుకొస్తున్నారు. అంతకుమించి ఇంకేం డెవలప్‌మెంట్ చేయాలి? ఇంకా అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మా రాజధాని డెవలప్‌మెంట్ చేయడం, మళ్ళీ బయట ఇప్పుడు అన్ని ఏరియాల్లో రోడ్లని, అన్నీ బ్రిడ్జెస్ అని, పోలవరం ప్రాజెక్ట్ అని ప్రతి విషయంలో కూడా మా కూటమి ప్రభుత్వం ముందుగానే ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమరావతి గురించి మాట్లాడుతూ విడదల రజనీ గారు చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థగా మారిపోయింది అమరావతి అని చెప్పి అంటున్నారు కదా. ఏంటి అమరావతిలో పెద్ద పెద్ద స్కాములు కూడా చేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వ నాయకులు అని చెప్పి అంటున్నారు కదా. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? స్కామ్‌లు అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి చెప్పుకోవడానికి టాపిక్ కావాలి కదా! అవన్నీ వాళ్ళ పుకార్లు, వాళ్ళ ఎత్తుపొడుపు మాటలు అంతకుమించి ఏం లేదు గానీ, అదైతే ఇంక అన్నీ కొట్టి పారేసే విషయాలే. మాకైతే మా కూటమి ప్రభుత్వం అన్ని విధాల్లో కూడా సహాయకరంగా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా చాలా బాగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకింతకు మించి చెప్పేదైతే ఏమీ లేదు. మరి ఇక్కడ తమిళనాడు ఎలక్షన్స్ గట్రా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ వల్లే విజయ్ గెలిచాడని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు?
అసలు అలా ఏం కాదు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎక్కడ పార్టీ అయినా ఓడిపోతుంది గానీ, ఆయన వెళ్ళాడు. ఆయన విజయ్ దగ్గరికెళ్ళాడు. ప్లస్ ఆ స్టాలినో సంథింగ్ అదే అన్నా డీఎంకే వాళ్ళందరితో కూడా కలిసాడు. ఏదో ఒక ఫోటో దిగి పబ్లిసిటీ చేసుకున్నంత మాత్రాన అది నిజం అయిపోయిద్దా ఏంటి? ఎవరు ఎంత చేస్తున్నారని జనాలకి తెలుసు, ప్రజలకి తెలుసు. వాళ్ళు వెళ్ళిపోతే గెలిపించడం, గెలవకపోవడం అది సమస్య కాదు. అసలు అదంతా ఆయన ప్రచారం. ఎక్కడ ఏది గెలిస్తే అక్కడ నేనున్నాను అని ప్రచారం చేసుకోవడం తప్ప జగన్‌కి ఏ పని పాట అయితే లేదు. అంటే ఇక్కడ మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీకి 11 సీట్లు వచ్చినాయి. అక్కడ విజయ్ గారు చూసుకుంటే 11 సీట్లు దాని దగ్గర ఆగిపోయిన పరిస్థితి. ఏంటి ఇక్కడ 11 సీట్లతో ఓడిపోయిన మనిషి 11 సీట్లు గ్యాప్ వచ్చిన మనిషితో నేనే గెలిచాను, నా వల్లే గెలిచాను అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అసలు అదంతా వాళ్ళు ఏదో ఒక ప్రచారం చేసుకోవాలి కదా ప్రజల్లోకి రావడానికి. ఆయన అలా చెప్పుకొని తిరగడం తప్ప చేసేదేం లేదు కదా. 11 సీట్లు వచ్చాయి కాబట్టి ఇక్కడ కనపడకుండా పోయి ఎక్కడో విజయ్ నా వల్లే గెలిచాడని చెప్పుకోవడంలో ఎంత నిజం ఉంది? అది ఆయన పబ్లిసిటీ కోసం, ఆయన ప్రచారం కోసం చెప్పుకోవడం మాత్రమే. అంటే ఒక పక్కన కంపెనీస్ అన్ని నా వల్లే వస్తున్నవి, నేను లేకపోతే కంపెనీస్ రావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, మరో పక్కన ఎలక్షన్స్ గురించి కూడా నా వల్లే గెలిచారని చెప్పి మాట్లాడి వీటిలన్నిటిని ఎలా చూడొచ్చు అంటారు అసలు? జగన్ అంటే ప్రతి విషయం ఆయన పబ్లిక్ చేసుకోవడమే అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు గూగుల్ తేవడానికి, చేయడానికి వద్దు అది ఇది అని కేసులు పెట్టడం, అట్లా చేయడం, ఏదో ఒక గొడవలు చేయడం చేశాడు. ఇప్పుడు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెచ్చేసరికి అది కూడా నా వల్ల వస్తుంది, నేనే చేస్తానా అని ప్రచారం చేసుకున్నాడు. అదని ఎందుకు ఇక్కడేమీ చేయలేనప్పుడు ఎక్కడో తమిళనాడులో విజయ్ నా వల్లే గెలిచాడు అని చెప్పుకోవడం తప్ప ఏమన్నా ఉందా? ప్రతిదీ కూడా ఎవరైనా ఒక విషయం గెలిచారు, పబ్లిక్ అయ్యారు అంటే అది నా వల్లే అని జగన్ డప్పు కొట్టుకోవడం మాత్రమే అలవాటు. జనాలకి ఏమన్నా ఉపయోగపడే పనులు చేస్తాడా అంటే అది ఏమీ చేయడు. కూటమి ప్రభుత్వం మీద ఎప్పుడు పడి ఏడవడం తప్ప జగన్‌కి ఏ పని పాట లేదు. మరి ఫైనల్గా 2029 ఎలక్షన్స్లో ఏంటి ఎలా ఉండబోతుంది? అంటే ఒక మహిళగా మీరేం చెప్తారు దాని మీద? ఒకటి పక్కన వైసీపీ నాయకులేమో రేపు పెద్దపేట వేసి గెలిపించడానికి మహిళలే ముందుకు వస్తున్నారు, వైసీపీ పార్టీకి మద్దతు ఇస్తామన్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒక మహిళగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి గెలుపుకి ఏమన్నా మళ్ళీ సహకరిస్తారా మీరు అసలు? అసలు సహకరించనండి. అసలు మా కూటమి ప్రభుత్వం వచ్చింది ఇంకా ఆయనకి ఎలా సహకరిస్తాం మేము? ఏదో ఆ 11 సీట్లు వచ్చిన వాళ్ళు, ఆ 11 మంది ఉన్న వాళ్ళు ఆయనకి సహకరిస్తారేమో, లేకపోతే వాళ్ళు కూడా ఉంటారో ఉండరో తెలియదు ఆ టైంకి. ఏదైనా కూటమి ప్రభుత్వం ముందు ఎత్తులో ఉంటుంది. అసలు ఆయనకి ఎవరు సహకరించరు. ఆయన అలా ప్రచారం చేసుకొని తిరగడం తప్ప ప్రజలకి చేసే న్యాయం అంటూ ఏదీ లేదు.